శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 5 జూన్ 2026 శుక్రవారం కన్యా రాశి వారికి ఒక అద్భుతమైన రోజు. మీకు తెలుసా, గురుగ్రహం అంటే బృహస్పతి 3 రోజుల క్రితమే కర్కాటక రాశిలోకి అంటే మీ 11వ భావంలోకి ప్రవేశించాడు. ఈ 11వ భావం అంటే ఆదాయం, కోరికల నెరవేర్పు, సామాజిక విస్తరణని సూచించే స్థానం. గురుడు కర్కాటకంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు అంటే అత్యంత బలంగా ఉన్నాడు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఈరోజు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో ఉన్నాడు. ఇది వినడం మరియు నేర్చుకోవడం ప్రతీకగా ఉన్న నక్షత్రం. శ్రావణం మీ 5వ భావంలో అంటే సృజనాత్మకత మరియు బుద్ధి స్థానంలో ఉంది. కాబట్టి కొత్త ఆలోచనలు, వ్యాపార ప్రణాళికలు ఈరోజు బాగా పండుతాయి. అయితే జాగ్రత్త కూడా అవసరం. శనిగ్రహం మీ 7వ భావంలో అంటే భాగస్వామ్యాల స్థానంలో ఉన్నాడు. కాబట్టి సంబంధాలలో ఓపిక పాటించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7 మరియు ఆకుపచ్చ రంగు ధరిస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఈరోజు అభిజిత్ ముహూర్తం అంటే అత్యంత శుభ సమయం మధ్యాహ్నం 11:52 నుండి 12:43 వరకు ఉంటుంది. రాహుకాలం అంటే కొత్త పనులు మొదలు పెట్టకూడని సమయం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:17 వరకు ఉంటుంది. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పండి. ఓం గురవే నమః. మహాలక్ష్మి దేవి మిమ్మల్ని ఆశీర్వదించాలి.